అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తొలిసారిగా నేను ఇక్కడ కాకినాడ వన సమారాధనకి, సెట్టిపల్లి వన సమారాధనకి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నా పేరున నా నమస్కారాలు. నేను గంటల కొద్దీ మాట్లాడలేను కానీ సూటిగా మాట్లాడాలనుకున్న 4 మాటలు మాట్లాడతాను. ఈరోజు ఐక్యత అనే ఒక్క నినాదంతోనే ఈ వన సమారాధనలన్నీ జరుపుకుంటూ ఉంటాం. మనం కలిసి ఉండాలి, ఇతర కులాలను గౌరవించాలి. ముఖ్యంగా ఈ కుల సంఘాల్లో అంతా ఐక్యం ఉన్న చోట ఎవరో ఒకరు ఐక్యత చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని గుర్తించాలి, మనం వాళ్ళని దూరం పెట్టాలి. అలాగే మరీ ముఖ్యంగా ఈ వేదిక సాక్షిగా ఒక విషయాన్ని చెప్పదలిచాను. రాజకీయాలని వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఇద్దరు సెట్టిపల్లిలు పోటీ చేస్తున్నప్పుడు ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్కి దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం అంటే అంతకన్నా చేతకాంతనం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నాను. అలాంటి సన్నాసులు కూడా గుర్తించమని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అతను నిజంగా సిద్ధం అన్నాడు. అతను బలపరిచిన క్యాండిడేట్ ఓడిపోతే అవతల ఎవరికన్నా యాక్సిడెంట్ అయితేనో, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సి వస్తేనో, లేకపోతే ఏదైనా హాస్పిటల్కి చేయవలసి వస్తేనో ఫోను ఆ కుల నాయకుడిగా అతను ఏం చేయగలడని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.